హలో, వెల్కమ్ టు లెర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏడిస్తే ముత్యం నూరుకట్ల పిశాచం కథలు. రచన వసుంధర. అనగనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే సామాన్య గృహస్థుడు ఉండేవాడు. అతడికి భుక్తికి లోటు లేదు. కానీ అతడి భార్య సీతమ్మకి దురాశ ఎక్కువ. ఉన్న ఇంటిని మేడగా మార్చాలని, దాసదాసీజనంతో అంగరంగ వైభోగ జీవితం గడపాలని అనుకునేది. భర్త ఎంత కష్టపడి సంపాదించినా తిండికి, ఇతర అవసరాలకే సరిపోయేది తప్ప సీతమ్మ కలలు నిజం కావడానికి ఆ డబ్బు సరిపోయేది కాదు. అందుకని సాధువుల్నే నమ్ముకుంది సీతమ్మ. ఊళ్ళోకి వచ్చిన ప్రతి సాధువును ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసి పంపేది. కొన్నాళ్ళకి ఆమె అదృష్టం పండి నిజంగానే మహిమగల ఓ సాధువు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె చేసిన మర్యాదలకు, శుశ్రూషలకు సాధువు సంతోషించి ఏదైనా కోరుకోమన్నాడు. వెంటనే ఆమె భోగభాగ్యాలతో తులతూగే జీవితం కావాలంది. డబ్బులో సుఖం ఉందనుకోకు, నీ కుటుంబానికి సుఖ సంతోషాలు కోరుకో, ఎక్కువ మేలు జరుగుతుంది అని సాధువు సలహా ఇచ్చాడు. కానీ సీతమ్మ తనకి డబ్బే కావాలని పట్టుబట్టింది. అప్పుడు సాధువు సీతమ్మ 12 ఏళ్ల కూతురు చంద్రముఖిని దగ్గరగా రమ్మన్నాడు. చంద్రముఖి దగ్గరకు రాగానే సాధువు ఆమె తల నిమిరి, ఈ రోజు నుంచి ఈమె సంతోషం అన్నది మరచిపోయి విచారంగా ఉంటుంది. పోయిన ఆ సంతోషం రోజుకొక ముత్యమై ఆమె బోరున ఏడ్చినప్పుడు నోటి నుంచి రాలుతుంది. ముత్యాల కోసం కూతుర్ని ఏడిపిస్తావో లేక ప్రేమతో ఆమెను సంతోషంగా ఉంచుతావో నీ ఇష్టం అని సీతమ్మతో అన్నాడు. ఏడిస్తే ముత్యం వస్తుంటే దాన్ని సంతోషంగా ఉంచడం ఎందుకు స్వామి? అంది సీతమ్మ ఆశ్చర్యంగా. మనిషికి సంతోషమే సగం బలం. స్వార్థాన్ని, ఆశని నమ్మితే సంతోషం గొప్పతనం అర్థం కాదు. ఎప్పటికైనా డబ్బుతో నీకు తృప్తి కలిగితే అప్పుడైనా నీ కూతుర్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అని సాధువు తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు సీతమ్మ కూతుర్ని తిట్టింది. ఎప్పుడూ తిట్టని తల్లి తిట్టేసరికి చంద్రముఖికి దుఃఖం వచ్చి భోరున ఏడ్చింది. వెంటనే ఆమె నోటి నుండి ఒక ముత్యం రాలింది. సీతమ్మ ముత్యం తీసుకుని నా భర్తకు చూపించి జరిగిందంతా చెప్పింది. నా బంగారు తల్లి లక్ష్మీదేవి అంటూ సోమయ్య చంద్రముఖిని పొగడడం ఆరంభించాడు. దాన్నలా పొగడకు, అది విచారంగా ఉంటేనే మనకు ముత్యం వస్తుంది అంది సీతమ్మ. సోమయ్యకిది అమానుషం అనిపించింది. కానీ భార్య మాటలకు జడిసి ఊరుకున్నాడు. అయితే భర్త రహస్యంగా కూతుర్ని సంతోషపెట్టే మాటలు అనొచ్చని భయపడిన సీతమ్మ కూతురినో గదిలో ఉంచి తాళం వేసి తాళం చెవి తన దగ్గర భద్రంగా ఉంచుకుంది. కొన్నాళ్ళిలా గడిచాయి. సోమయ్య దంపతుల వద్ద డబ్బు బాగా చేరుతోంది. కానీ చంద్రముఖితోనే కాస్త ఇబ్బందిగా ఉంది. ఆమె మొదటి రోజు తిడితే ఏడ్చింది. రెండో రోజు తిట్టినా ఏడవలేదు. కొట్టబోతే ఏడ్చింది. మూడో రోజు కొట్టబోయినా ఏడవలేదు. నిజంగా కొట్టడానికి సీతమ్మకు చేతులు రాలేదు. అందుకని నూతిలో తోసేస్తానని బెదిరిస్తే అప్పుడు ఏడ్చింది. మరో రోజు కారం తినిపించి ఏడిపించింది. ఇలా రోజుకో రకంగా చేయాల్సి వస్తుంటే కొన్నాళ్లకు కూతురు పూర్తిగా ఏడవడం మానేస్తుందేమోనని సీతమ్మ గాబరా పడసాగింది. ఇంతలో మరో సమస్య. ముత్యాన్ని సోమయ్య ఆ ఊళ్ళోని వరహాలయ్య అనే వ్యాపారికిచ్చి డబ్బు తెచ్చుకుంటున్నాడు. సోమయ్య రోజుకో ముత్యం తేవడం గమనించిన వరహాలయ్య దాని గురించి ఆరా తీశాడు. ముందు సరైన జవాబు ఇవ్వలేదు. కానీ వరహాలయ్య అడగ్గా దొడ్లో పాత దొరికిందని చిన్న అబద్ధమాడేశాడు సోమయ్య. వరహాలయ్య నమ్మలేదు. అలాగైతే ముత్యాలన్నీ ఒక్కసారే తేవచ్చుగా. సోమయ్య రోజుకొక ముత్యమే తెస్తున్నాడేమని ఆయన అనుమానించి ఆ ఊళ్ళోనే ఉంటున్న తన తమ్ముడు రత్నాలయ్యకి చెప్పాడు. ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి ఓ పథకం వేశారు. ఆ ప్రకారం రత్నాలయ్య న్యాయాధికారిని కలిసి తన ఇంట్లో ముత్యాల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆరా తీయగా సోమయ్య వరహాలయ్యకి రోజుకో ముత్యం అమ్ముతున్నట్లు తెలిసింది. వెంటనే న్యాయాధికారి సోమయ్యని పిలిపించి సంజాయిషీ అడిగాడు. సోమయ్యకు అసలు విషయం చెప్పక తప్పలేదు. అంతా విన్న న్యాయాధికారి, ఇదంతా అభూత కల్పనలా ఉంది.
ఈ విషయం 10 మంది పెద్దల ఎదుట రుజువు చెయ్యనిదే నేను నమ్మలేను అన్నాడు. గత్యంతరం లేక సరేనన్న సోమయ్య మర్నాడు తన కూతుర్ని న్యాయస్థానంలో హాజరు పెట్టాడు. అక్కడ తండ్రి ఆమెని నలుగురిలోనూ బాగా తిట్టాడు. ఆమె దిగులు పడింది తప్పితే ఏడవలేదు. తర్వాత తల్లి వచ్చి తను చేసేవన్నీ చేసినా చంద్రముఖి ఏడవలేదు. ఇదంతా పెద్ద నాటకం. ఏం చేసినా ఏడవకుండా వీళ్ళు కూతురికి శిక్షణ ఇచ్చారు. ఇంతవరకు సోమయ్య అమ్మిన ముత్యాలన్నీ దొంగ సొత్తు అని అక్కడ అందరూ అనుకోసాగారు. సోమయ్య న్యాయాధికారి కాళ్ళ మీద పడి, నా కూతురు ఏడిస్తే ముత్యం రాలడం నిజం. మీరేం చేసినా తప్పు పట్టను. దాన్నెలాగోలా ఏడిపించండి అన్నాడు. అప్పుడు రక్షక భటులు చంద్రముఖిని బెదిరించారు. పెద్ద పులులున్న బోనులో తోసేస్తామన్నారు. కొందరు దెయ్యాల ముసుగు వేసుకుని భయపెట్టారు. చంద్రముఖి హడలిపోయింది తప్ప ఏడవలేదు. న్యాయాధికారికి కోపం వచ్చి సోమయ్యకి భార్యకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు. వినయశీలుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా ఒక రాజభటుడు వచ్చి వినోద ప్రదర్శనకు వేలయిందని, అది మించిపోతే ఆ రోజుకింక వినోద ప్రదర్శన ఉండదని రాణికి మనవి చేశాడు. మహారాణి చిరాకు పడి, వినోద ప్రదర్శన లేకపోతే పోనీ, అంతకు మించిన ఉత్సాహాన్నిచ్చే కథ వింటున్నాను. ఇక మీదట నేను పిలిచేలోగా ఎవరైనా ఇక్కడ అడుగు పెడితే మరణదండన తప్పదని నా ఆజ్ఞగా చెప్పు అని భటుడిని హెచ్చరించింది. వినయశీలుడి వైపు తిరిగి, వినోద ప్రదర్శన విషయం మరొక రోజు చూద్దాం, కథ కొనసాగించు అన్నది ఆతృతగా. మహాప్రసాదం, తమ ఆనతి మీరగలనా అంటూ వినయశీలుడు కథను ఇలా కొనసాగించాడు. న్యాయాధికారి అలా అనగానే సోమయ్య భార్య ఏం మాట్లాడలేక తమ అదృష్టం దురదృష్టంగా మారిపోయిందే అని దిగులు చెందారు. ఆ సమయంలో జనంలోంచి ఓ వ్యక్తి వచ్చాడు. అతడి చేతిలో సన్నటి పొడవాటి బెత్తం ఉన్నది. అతడా బెత్తం ఎత్తి చంద్రముఖి ముంజేతి మీద బలంగా కొట్టాడు. వెంటనే అక్కడ చర్మం చిట్లి రక్తం కారసాగింది. చంద్రముఖి కెవ్వుమని అరిచి భోరున ఏడవసాగింది. అంతే. అంతా చూస్తుండగా ఆమె నోటి నుండి ముత్యం ఒకటి రాలిపడింది. అది చూసి న్యాయాధికారి, వరహాలయ్యతో సహా అక్కడ చేరిన వారందరూ నిశ్చేష్టులైపోయారు. సోమయ్య మాత్రం చటుక్కున బెత్తం మనిషిని సమీపించి, మా అమ్మాయిని ఏడ్పించడానికి దాని రక్తం కళ్ళ చూస్తావా? నువ్వు మనిషివా రాక్షసుడివా అంటూ గట్టిగా అరచి కేకలు పెట్టాడు. అందుకు ఆ బెత్తం మనిషి నవ్వి, నేను మనిషినే, ఇది మామూలు బెత్తం కాదు, మాయ బెత్తం, చూడు దీని మహిమ అంటూ బెత్తంతో దెబ్బ తగిలిన చోట రాశాడు. ఆశ్చర్యంగా ఆమె గాయం ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా మాయమైపోయింది. న్యాయాధికారి సోమయ్యని వదిలేశాడు. ఇప్పుడు సీతమ్మకు కొత్త ఉపాయం దొరికింది. ఆమె ఆ బెత్తం మనిషిని రోజుకింత ఇస్తానని బేరమాడి కుదుర్చుకున్నది. ఇప్పుడు చంద్రముఖిని ఏడ్పించడం సులభమైంది సీతమ్మకు. రోజుకో ముత్యం సులభంగా దొరుకుతోంది. చంద్రముఖి ఒంటి మీద గాయాలుండడం లేదు. కానీ రోజు ఆ బెత్తం వల్ల కలిగే బాధను ఆ కొద్ది క్షణాలు కూడా ఓర్చుకోలేకపోతోంది. నానాటికి సీతమ్మ సంపద పెరుగుతోంది. కానీ ఆమె ఆశ తీరటం లేదు. సోమయ్య మాత్రం కూతురు సంతోషంగా లేదని తనలో తానే దిగులు పడేవాడు. కొన్నేళ్లు గడిచేసరికి సోమయ్య మేడ కట్టాడు. కానీ బెత్తం మనిషి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అందుకని అతడో రోజున చంద్రముఖితో, నీకు ఈ బెత్తం బాధ లేకుండా చేస్తాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడు. అతడితో వెడితే కనీసం తనకి ఖైదు జీవితమైనా తప్పుతుందని ఆశపడిన చంద్రముఖి సరేనంది. అప్పుడు బెత్తం మనిషి సోమయ్యని భార్యని బెత్తంతో చితకబాది వాళ్ళు గోల పెడుతుంటే చంద్రముఖిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళి మార్గమధ్యంలో ఓ అడవిలో ఆగి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు హఠాత్తుగా ఓ పులి వచ్చి బెత్తం మనిషి మీద పడి చంపి లాక్కుని పోయింది. చంద్రముఖి ఆ అడవిలో ఒంటరిగా మిగిలింది. కొందరు దొంగలు ఆ దారిన పోతూ చంద్రముఖిని చూసి పలకరించి ఆమె కథేమిటని అడిగారు. అమాయకురాలైన చంద్రముఖి వారికి తన గురించి అంతా చెప్పేసింది. దాంతో వారికి ఆశ పుట్టింది. ఏడవకపోతే కాలిగోళ్ళు పీకేస్తానని ఒకడు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతానని ఒకడు, కనుగుడ్లు పీకేస్తానని ఒకడు, ఇలా అంతా ఆమెను బెదిరించారు.
చంద్రముఖికి ఏడుపు రాలేదు, కానీ వాళ్ళు అన్నంత పని చేస్తారని భయపడింది. అప్పుడు ఆమె బెత్తం మనిషి వదిలిన బెత్తం కనపడింది. చటుక్కున దాన్ని అందుకుని దొంగలందరినీ ఎడాపెడా వాయించింది. వాళ్ళు గగ్గోలెత్తిపోయి గోల పెట్టసాగారు. ఆ సమయంలో లవంగదేశ రాజకుమారుడు ప్లవంగుడు అక్కడికొచ్చాడు. ఒక ఒంటరి యువతి ధైర్యంగా దొంగలతో పోరాడటం చూసి ఆమెకు సాయంగా వెళ్ళాడు. ప్లవంగుడిని, అతడి చేతిలోని కత్తిని చూసి దొంగలు వెంటనే కాళ్ళకి బుద్ధి చెప్పారు. ప్లవంగుడు ఆమె సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇందులో నా గొప్పతనమేం లేదు, అంతా బెత్తం మహిమ అంటూ ఆమె అతడికి తన కథ చెప్పుకుంది. కథ విన్న ప్లవంగుడు బెత్తాన్ని ఆమె చేతి నుంచి లాక్కున్నాడు. వెంటనే చంద్రముఖి, అయితే నువ్వు కూడా నన్ను హింసించి ముత్యాలు సంపాదించాలని అనుకుంటున్నావా? ఇల్లుదిలొచ్చిన నా బ్రతుకు మళ్ళీ మొదటికే వచ్చింది అంటూ భోరున ఏడ్చింది. వెంటనే ఆమె నోటి వెంట ముత్యం ఒకటి పడటం చూసిన ప్లవంగుడు ఆశ్చర్యపడి, నువ్వు చెప్పిందంతా నిజమేనన్నమాట అంటూ ఆ ముత్యాన్ని ఏరుకున్నాడు. చంద్రముఖి దిగులుగా, మా అమ్మలాగే నువ్వు నన్ను గదిలో బంధిస్తావా? ఎలాగో అలా రోజుకోసారి ఏడుస్తాను. నన్ను బెత్తంతో కొట్టకు, నాకు మనుషుల మధ్య తిరిగే అవకాశం ఇవ్వు అంది. లేదు చంద్రముఖి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి నేను దేశాటనకి బయలుదేరాను. ప్రపంచంలో ఏ దేశం బలహీనంగా ఉందో తెలుసుకుని దాని మీద దండెత్తాలని నా ఆశయం. ఎందుకంటే మా దేశంలో కోశాగారం వట్టిపోతున్నది. అందుకు బలహీన దేశాల మీద దండెత్తడం ఒక్కటే మార్గమని మా తండ్రి గారు చెప్పారు. కానీ నీ కథ విన్నాక డబ్బు కోసం యుద్ధాలు చేసి మనుషుల్ని హింసించటం అన్యాయం అనిపించింది. ఇప్పుడు నా మనసు మారింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే గనుక ఇప్పుడే నా తిరుగు ప్రయాణం అన్నాడు ప్లవంగుడు. నా నోటి నుంచి వచ్చే ముత్యాల కోసం ఒట్టి మాటలు చెబుతున్నావు. నీ మాటలు నమ్మను అంది చంద్రముఖి దిగులుగా. ప్లవంగుడు వెంటనే మాయాబెత్తాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి అవతల పారేసి, నిన్ను ఏడిపించి తెచ్చుకున్న ఈ ముత్యంతో కూడా నాకు నిమిత్తం లేదు. నీ ముఖం కలకల్లాడుతుండాలి. నువ్వెప్పుడు కిలకిలా నవ్వుతుండాలి. అదే నా కోరిక. నన్ను నమ్ము అంటూ ముత్యాన్ని కూడా దూరంగా విసిరేశాడు. అప్పుడు చంద్రముఖి ముఖం కలకల్లాడింది. ఆమె కిలకిలా నవ్వింది. ప్లవంగుడు ఆశ్చర్యపడి చూస్తుండగా ఆమె నోటి వెంట ఒకటి కాదు, రెండు కాదు, నవరత్నాలు రాలాయి. ఆనాటి నుంచి ఆమె నవ్వినప్పుడల్లా నవరత్నాలు రాలుతూ ఉన్నాయి. స్వార్థం వదిలిపెడితే నీ తల్లికి కూడా ఈ రహస్యం తెలిసి ఉండేది. స్వార్థం కోసం ఎదుటి మనిషిని దుఃఖపెట్టేవాడి కంటే తనకు నష్టం కలిగినా ఎదుటి మనిషిని సంతోషపెట్టేవాడికే ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని నీ కథ చెబుతుంది అన్నాడు ప్లవంగుడు. ఆ విధంగా ప్లవంగరాజ్య ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ప్లవంగుడు చంద్రముఖిని పెళ్లి చేసుకుని ఎంతో కాలం హాయిగా జీవించాడు. మహారాణి ఈ కథ విని, వినయశీల, వినోద ప్రదర్శన పేరుతో నేను నా స్వార్థం చూసుకుంటున్నాననా అని అనుమానం వస్తోంది. నువ్వు ఈ విధంగా కథలు చెప్పగలిగినన్నాళ్ళు ఆ ప్రదర్శనలు నిలుపు చేస్తున్నాను. రేపు మళ్ళీ యథాప్రకారం మనం కలుసుకుంటాం. నువ్వు ఇంత చక్కనిదే మరో కథైనా చెప్పాలి, లేదా వినోద ప్రదర్శనకైనా సిద్ధపడాలి అంది. వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి ఓ కట్టు విడిపోయింది. దానితో ఆ పిశాచానికి ఎంతో ఉత్సాహం కలిగింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం.